నమస్తే అందరికీ. ఈ వ్లాగ్ లాస్ట్ ఇయర్ షూట్ చేసింది. నేను ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడు. ఈ వీడియో కాల్ మా అమ్మమ్మతో మాట్లాడింది. ఈ వీడియో కాల్ ఎందుకు ఫస్ట్లోనే పెడుతున్నానో మీకు లాస్ట్లో చెప్తా, చూడండి వ్లాగ్ మొత్తం. ఇది చాలా స్పెషల్ వ్లాగ్. నాకు 1 year టైం తీసుకొని ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇట్స్ బిన్ లాంగ్, నేను వీడియో పెట్టలేదు. మనం ఇండియాకి వచ్చి 100 days అయింది అండ్ టైమ్ హెస్ ఫైనలీ కమ్. మళ్ళీ యూఎస్కి వెళ్ళే టైం వచ్చేసింది. సో ఈ వ్లాగ్లో మనం యూఎస్కి వెళ్ళేటప్పుడు ఏమేమి సామాన్ ప్యాక్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దు, అక్కడ ఏం దొరుకుతాయి అండ్ ట్రావెల్ ఎట్లుంటుంది చెప్పేసి అన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. లగేజెస్లో 2 చెక్-ఇన్ బ్యాగ్స్ వస్తాయి, ఒక క్యాబిన్ బ్యాగ్ వస్తుంది, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ వస్తుంది. సో చెక్-ఇన్ బ్యాగ్స్లో ఏం లేదు, బట్టలు మీకు కావాలి అంటే కొన్ని మసాలాస్ తీసుకెళ్ళండి. బికాజ్ మసాలాస్ ఆడ దొరకవు, మిగతా అన్నీ మనకు ఆడ దొరుకుతాయి. క్యాబిన్ బ్యాగ్లో మీతో పాటు ఒక చిన్న క్లాత్స్ పెట్టుకోండి, ప్లస్ ఫేస్ వాష్ అట్లాంటివి పెట్టుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటే దాంట్లో పెట్టుకోండి. ఇఫ్ నాట్ దీంట్లో ఉంటే దీంట్లో పెట్టుకోండి. నేను వెళ్ళి ఆల్రెడీ 1 year అయింది కాబట్టి నాకు అలవాటు ఉంది. సో నేను ఇక్కడ మినిమల్ ఏం తీసుకెళ్ళట్లేదు, వచ్చిన బట్టలు అండ్ దెన్ చిన్న స్నాక్స్ తీసుకెళ్తున్నా. మీరు ఉండే లొకేషన్ చూసుకొని అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి తీసుకెళ్ళాలి కొంచెం ముందే ప్లాన్ చేసుకోండి. బికాస్ మళ్ళీ ఒకటి మెయిన్ ఏంటంటే వంట రావాలా. వంట రాకుండా నాకు అమ్మ వంట కావాలి అంటే రాకూరు యూఎస్కి. ఆల్రెడీ చిన్న ఎక్స్పీరియన్స్ అయింది. నా బ్లాగ్ చూసి ఒకడు వచ్చిండంట, ఆడికి వచ్చినాక నాకు వంట వస్తలేదు బ్రో, మొత్తం సజెస్ట్ చేసి నన్ను గుడిపేసిండు అని చెప్పిండంట. అట్లా ఏముండదు, వంట వస్తుంది, బతకగలుగుతుంటేనే రండి. అమ్మ ప్లీజ్ మమ్మ. సో ప్యాకింగ్ ఈజ్ ఆల్రెడీ డన్. దిస్ ఈస్ గోనా బి వెరీ ఎమోషనల్, ట్రయింగ్ టు క్యాప్చర్ ఎవ్రీ మూమెంట్ అంతే. ఇట్లా సో మా చెల్లి చిన్న గిఫ్ట్ ఇచ్చింది, లెట్స్ అన్బాక్స్. పాండ ఎందుకు ఇచ్చినావు చెల్ల? నాకు కార్డ్ కూడా ఇచ్చింది. ఇట్స్ గోనా బి వెరీ ఎమోషనల్. అయినా ఎయిర్పోర్ట్ మళ్ళీ వాళ్ళు కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నారు, మనం ముందరికి వెళ్ళాలా. లెట్స్ గో. నా ముఖంలో చూస్తే అర్థమవ్వచ్చు, చాలా ట్రై చేస్తున్నా ఎమోషనల్గా ఆపుకోనికి. మా ఫ్యామిలీ అందరు పక్కనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలిసో తెలీదు. ఇక ఎమోషన్ అనేది చెప్పలేము అసలు. ఇప్పుడు 1 year తర్వాత దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఇంకా గమ్మత్ అనిపిస్తుంది నాకు. బికాస్ ఇడికి వచ్చి ఆ మూమెంట్స్ అన్ని మిస్ అయినాక ఇప్పుడు తెలుస్తుంది అసలైన బాధ ఎట్లుంటుందో. ఇక ఏం చేస్తాం, ఈ వ్లాగ్లో అయితే అప్పుడు తోచినంత మొత్తం క్యాప్చర్ చేసిన. సో మమ్మ హాయ్ పాపం, వీళ్ళు రెడ్ అయిపోయారు. ఏడవకండి సన్న. అమ్మ ప్రేమ గొప్పది అంటారు కదా, అందరు బయటనే అయిపోతే మా అమ్మ మళ్ళీ లోపల వరకు వచ్చి ఏడ్చుకుంటా లాస్ట్కి చెప్పింది. ఇవన్నీ ఎమోషన్స్ అసలు చెప్పలేము. మా చెక్-ఇన్ అయిపోయింది ఇద్దరిది. 24+ ఉన్న అయినా పంపించేసారు. ఇప్పుడు మాది పాస్పోర్ట్ కంట్రోల్, ఇమిగ్రేషన్ చెక్-ఇన్ చేసి అండ్ దెన్ విల్ టాక్. అది మొత్తం ఇమిగ్రేషన్ చెక్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో ఇప్పుడు మన ట్రావెల్ డైరెక్ట్ లండన్కి. లెట్స్ గో. ఇక బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి పొద్దున. సో మన ఫ్లైట్ వచ్చేసి 7 o'clock. కానీ మనం ఎప్పుడు వచ్చినాం సతీష్? 4కి, అంటే 2 గంటలకి రెడీ అయ్యి అసలు లిటరల్ నిద్రపోలే మొత్తం. సో ఈ 2 వచ్చేసి 800 rupees. సాంబార్ రైస్ పెట్టారు లిటరలీ తల్లి అంటే. వావ్. చేద్దాం ఫస్ట్ దోశ. చల్లగా దీన్ని పల్లి చికెన్ అంటే కొడతారు మన వాళ్ళు. సాంబార్ రైస్ ఇస్ నాట్ రియలీ గుడ్. ఇట్స్ లైక్ వర్స్ట్. నాకు తినలేదు, వీనికి కూడా తినలేడు. ఇది గమ్మత్ అంటే గమ్మత్ టేస్ట్ ఉంది అసలు. దీన్ని సతీష్ ఎట్లుందా? సో మన ఫ్లైట్ 7:20కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 6:15 అవుతుంది. సో ఇంకో గంట ఉంది. ఇప్పుడైతే గేట్ దగ్గరికి వెళ్ళేసి విల్ వెయిట్. ప్రయాణం షురు అయిపోయింది. ఈ ట్రిప్ అసలు చాలా ఎమోషనల్ ఉండే. యూనో, నాట్ జస్ట్ ఇప్పుడు దింపేది. ఏదైతే 100 days ట్రిప్ ఉండేనో ఇది నా లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్. దిస్ ఈస్ నెవర్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై మైండ్.
సో మెనీ ఎమోషన్స్. కానీ ఒక్కడైతే క్లియర్ ఇక లైఫ్లో మన మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలని నాకు అర్థమైపోయింది. చాలా నేర్పించింది ఈ ట్రిప్ నాకు. యూనో బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్, నథింగ్స్ పర్మనెంట్. యూనో జస్ట్ ఫోకస్ ఆన్ ఫ్యామిలీ బికాస్ దే ఆర్ ద ఓన్లీ వన్ దట్స్ గోనా స్టే ఫర్ ఎవర్. ఈ పాయింట్ లీడ్ కూర్చుంటే గమ్మద్ అనిపిస్తుంది. యూనో ఇంకా 2 hours ఉంది ఫ్లైట్కి. ఇంట్లో అందరిని వదిలేసి ఫస్ట్ టైం ఏమనిపిలే అని ఇప్పుడు వెకేషన్ అయినా నాకు వెళ్తుండే ఎట్లుందిరా చెప్పలేము. రియల్ టఫ్. ఇప్పుడు మనం ఎమోషనల్ అయితే పేరెంట్స్ తట్టుకోలేరు, బట్ స్టిల్ యూనో వి ట్రై టు పుష్ అవర్ సెల్ఫ్స్. అండ్ ఇట్ హ్యాస్ బిన్ వెరీ ఎమోషనల్. నేను మా తాతని ఏడవడం ఇప్పుడు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐవ్ సీన్ మై గ్రాండ్ ఫాదర్ క్రై, మై ఫాదర్ క్రై. చాలా ఇక నాకు అక్కడ ఎమోషనల్ కానీ లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక్కరిని కూర్చుంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఇట్లా నడుస్తున్నాయి. ఏం చెప్పడానికి లేదు, అది ఎక్స్పీరియన్సెస్ తప్ప అది చెప్పడానికి ఏం ఉండదు అక్కడ. యూఎస్ వాడు అదంతా ఫన్ అంటిల్ యూ రియలైజ్ నువ్వు ఉట్టి పెరిగిన ప్లేస్ రానికి నానా తంటాలు పడాలను వాడ. ఇదంతా మీకు కామన్ అనిపించచ్చు ఈడున్న వాళ్ళకి. ఒకసారి బయటికి పోతేనే అంటే ఇదేం గొప్ప మరి ఎందుకు పోయినావు అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. యూనో నాట్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఇస్ సేమ్. ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్. ఓకే, you never know what's happening until you step on the shoes. Hyderabad, it's gonna be 3-4 more years until we're gonna be back. Let's go. Hello. Boarding start అయిపోయింది. Let's go. So ఇది మన ఫస్ట్ ఫ్లైట్. ఇది వచ్చేసి 11 hours I guess, maybe 10.5 11 hours. లండన్ డైరెక్ట్. సో ఇది మన ఫస్ట్ ఫ్లైట్. హానెస్టీగా చెప్తున్నా నాకేం గుర్తులేదు, 1 year బ్యాక్ది కదా. సో అక్కడ లోపల బోర్డింగ్ చేసినాక కొంచెం ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ అయితే అస్సలు వడ్లే నాకు, అది ఒక్కటైతే బరాబర్ గుర్తుండే. ఇక ప్రయాణం అంటారా మంచిగానే అయినుండే. ఈ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడికి లండన్కి క్లోజ్లీ 11-12 hours ఉండే, అది ఒక్కటి మంచిగా నడిచింది. సో లండన్లో దిగినాక ఇక మనది వేరే టర్మినల్ ఉండే, ఒక ట్రాన్సిట్ తీసుకొని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాం. లోపల ఈ సబ్వే లెక్క ఉండే, లోపల నుంచి ట్రైన్లో పోయి ఒక అర్ధ గంట అక్కడ వెయిటింగ్ ఉండే. దాని తర్వాత నేను కొంచెం మాట్లాడినా కూడా ఉంది, అది చూడండి. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సామాన్ పోతుంది. లాస్ట్ టైం ఏదో పోయిందిరా మనది, పడేసాం. లాస్ట్ టైం ఆ ఫేస్ వాష్లు అవన్నీ పోయినాయి. ఈసారి హెయిర్ స్ప్రే. సో లాస్ట్ టైం వచ్చిన ఎయిర్పోర్ట్ మళ్ళీ అదే. ఇప్పుడు మళ్ళీ మనకి చికాగో వరకు ఫ్లైట్ ఉంది. ఏం ఎయిర్పోర్ట్లో బాగుంటుంది. సో ఇక్కడ మాకు 3 hours వెయిటింగ్ టైం ఉంది. సో మళ్ళీ చికాగో నుంచి ఫ్లైట్ అన్ని 10 hours, 10.5 hours ఫ్లైట్. అండ్ దెన్ మళ్ళీ 4 గంటల ఫ్లైట్. అర్ధరాత్రి దిగుతాం, మళ్ళీ 4 గంటలు పోవాలి మా ఇంటికి పోవాలంటే. అయిపోయింది. నెక్స్ట్ చికాగో, అక్కడ మన ఇమిగ్రేషన్ నడుస్తుంది. ఆ ఫ్లైట్లో అసలు మీల్స్ ఏం తినలే, బాగాలేకుండా. ఎప్పుడైనా జర మంచిగా ఉందో తినాలా. యూఎస్ వచ్చినామంటే పంచాయతీ గమ్మత్ ఉంటుంది. ఇక ఫ్లైట్ దిగంగానే మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. షికాగో అనగానే చాలా టెన్షన్ పడుతుండే ఆ టైంలో, ఎందుకంటే చాలా టఫ్ చేస్తారు, పంపించేస్తారు అని చెప్పేసి. ఇక మా లగేజే కొంచెం లేట్ అయిన ఉండే, అది తీసుకొని ఆ ఇమిగ్రేషన్ ఎట్లా జరిగిందో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తా ఉంటే. ఇక దానికోసమే టెన్షన్ అయికుంటా తిరుగుతూ ఉన్నాం. అది దొరకదు, పీకదు, టర్మినల్స్ వెళ్ళాలి. సో ఇక దాని తర్వాత ఇమిగ్రేషన్ చేసుకొని నేను మెల్లగా కొన్ని రివ్యూస్ కూడా మాట్లాడినా, చూడండి. ఫైనల్ ఇమిగ్రేషన్ డన్, ఎవ్రీథింగ్ డన్. బ్యాక్ టు అవర్ ప్లేస్.
లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇమిగ్రేషన్ చాలా మంచిగా జరిగింది. సతీష్ నేను ఏం అడిగిర్రా? ఏం అడగలేదు, నన్ను జస్ట్ ఫండ్స్ అడిగినుండే, దట్స్ ఇట్. షికాగో అనగానే భయపడతా ఉంటారు మన వాళ్ళు, బట్ దేర్స్ నథింగ్ లైక్ దాట్. ఇప్పటికి ఫ్లైట్ 3 times డిలే అయింది. ఇప్పుడు గేట్ కూడా చేంజ్ చేసారు మళ్ళీ. ఎందుకు పర్లేదు కదా, మనకి స్టేట్ ఐడీస్ ఉన్నాయి కదా. ఒక తెలిసిన ఒక అమ్మాయి వస్తే తన దగ్గర బ్యాగ్ పెడితే ఏమంటారంటే పాస్పోర్ట్ ఎత్తుకెళ్ళిపోతే ఎట్లా? వీడియోలు చూస్తారు కదరా. చూడనిరా ఒక థాట్ ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది మాది. 20 hours ఫ్లైట్ తర్వాత ఏం కాదు, ఆ పిల్ల పాస్పోర్ట్ ఎత్తుకోపోతే ఎట్లా అని చెప్పేసి డౌట్ వస్తుంది దానికి. అట్లా ఉంటుంది. 20 hours లైన్ గా ప్రయాణం చేసి మళ్ళీ ఒక 5 గంటలు డిలే అయిందని తెలిస్తే నెత్తి పని చేయదు. సో ఇక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ కానీ 5 గంటలు డిలే అయిపిస్తుంది. సినారియో ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చింది, తెలుగు అమ్మాయి, హైదరాబాద్ నుంచి వచ్చింది. అయితే ఆ పిల్ల మా పక్కన కూర్చుంటే బ్యాగ్స్ చూసుకో అని చెప్పేసి మేము అట్లా వెళ్ళినాం ఏమని తెచ్చుకుందామని. మావాడు అరే పిల్ల వీసా ఎత్తుకోపోతే ఎట్లా, పాస్పోర్ట్ ఎత్తుకోపోతే ఎట్లా, అది ఇది అని చెప్పేసి అదే క్వశ్చన్లు వేసుకుంటుంటే జర ఫనీ ఉంటుంది అని చెప్పేసి అది కూడా అట్లనే రికార్డ్ చేసి పెట్టినా నేను. ఆల్మోస్ట్ 5 గంటలు వెయిటింగ్ తర్వాత ఇప్పుడు అవుతుంది. ఒక 3 బిన్ ఆల్రెడీ నిద్రలేక. లెట్స్ గో. దిస్ ఇస్ లైక్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్. ఫ్లైట్ హాలత్ మొత్తం ఖరాబ్. అప్పుడేమో కానీ ఇప్పుడు చూసుకుంటుంటే ప్రతి దాంట్లో ఒక కంప్లైంట్ చెప్తూనే ఉన్నా. ఇక ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లెక్క ఉంటుంది. ఆ టైంలో ఏమనిపించిందేమో ప్రతి దాంట్లో ఒక వంక పెట్టుడు, ఒక చెప్పుడు, అది అట్లా రొటీన్ అయిపోయింది అప్పుడు. బట్ ఇప్పుడు అట్లా ఏం లేను. సో ఇది ఫీనిక్స్ సిటీ, చాలా బ్రైట్ ఉంటుంది. దాని వ్యూస్ చాలా క్యాప్చర్ చేసిన మస్తు వీడియోలు ఉన్నాయి. సో అది ఎంజాయ్ చేయండి. ఫైనల్ ఎట్ ద పాయింట్ చేశాడు మా వాడు. సో ఎయిర్పోర్ట్లో నా దోసాడు పిక్ చేసుకుండు. ఆడ నుంచి మా ఇంటికి ఒక 2 hours డ్రైవ్, ఒక 200 kilometers ఉంటుంది. సో దాని మధ్యలో ఒక గ్యాస్ స్టేషన్ లాగి కొంచెం అట్లా ఇట్లా మాట్లాడి గ్యాస్ స్టేషన్ బతుకు స్టార్ట్. ఇప్పుడు బ్రేక్ వచ్చినాం. యూనో నేను ఒక డైట్ కోక్ తీసుకుంటాం. లెట్స్ గో. మనం గ్యాస్ స్టేషన్ ఉన్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 130-140 miles ఉంటుంది. 60 miles వచ్చేసినాం. ఇంకొక 60 miles పోవాలా. దట్స్ ఇట్. ఇంత తిరగాల. ఆల్మోస్ట్ 33-34 hours అయింది నేను వచ్చి. ఫైనల్లీ ఫ్లాగ్ స్టాఫ్ అయితే వచ్చేసినాం. మొత్తం 34 hours అయింది నేను స్టార్ట్ అయ్యి ఇంటికాడ నుంచి. ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. లెట్స్ గో.
ఈ వీడియో కాల్ వచ్చేసి నేను వ్లాగ్ కోసం రికార్డ్ చేసిన. మా అమ్మమ్మతో వీడియో కాల్ మాట్లాడినా. వెళ్ళే ముందు చాలా ఏడ్చుకుంటా, అరే మాకేమైనా అయినా ఇంకా నువ్వు రావా లేకపోతే అది ఇది అనే మాట్లాడింది. ఆ రోజు చాలాసేపు మాట్లాడినా, ఒక 50 మినిట్స్ వరకు వీడియో కాల్ మాట్లాడినా. ఇది క్యాప్చర్ చేసిన, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. నేను ఫ్లైట్ ఎక్కి ఇట్లా దిగిన 4 అయింది మార్నింగ్, పడుకొని లేచేలోపు మా అమ్మమ్మ చనిపోయింది. అసలు అది ఎంత చెప్పలేను, అసలు ఆ ఫీలింగ్ ఎట్లుండేనో. నాకు ఇంట్లో వాళ్ళు చెప్పలేరు, నాకు నెక్స్ట్ డే తెలిసింది అలా అయిందని చెప్పేసి. మా మమ్మ సిచ్యువేషన్ ఏంది అసలు అదంతా ఊహించుకుంటుంటే ఈరోజు వెనకాల తిరిగి చూస్తుంటే ఎంత బాధ ఉందంటే. ఆ వ్లాగ్ అందుకని అసలు ఏం పెట్టలేదు. ఈ వీడియో కాల్ ఒక్కటి క్యాప్చర్ చేసుకున్నా, వెరీ గ్రేట్ఫుల్ అని చాలాసార్లు అనుకున్నా. ఇప్పటికి వెనకాల తిరిగి చూస్తే అసలు షాకింగ్ అనిపిస్తుంది. మాస్టర్ స్టూడెంట్ లైఫ్లో అన్నిటికన్నా ఏదైనా పెద్ద బాధ ఉందంటే ఇదే. మనోళ్ళనికి ఏమైనా అయినా చూడలేము అన్న థాట్ అది ఈడ ఉన్నోళ్ళకే తెలుస్తుంది. అది నేను అనుకోలే అసలు అట్లా అవుతుందని. అప్పుడే మాట్లాడినాం, అంతా బాగుంది అమ్మమ్మకి. సడన్గా అలా అయిపోయింది. నాకు అది నెక్స్ట్ డే తెలవడము, అసలు ఇక అదంతా చెప్పలేను. మా మమ్మ హాలత్ అప్పుడే నేను వెళ్ళి ఇట్లా చేరుకున్నాను. మా మమ్మీకి వీడియో కాల్ చేసి మాట్లాడిన ఒక 3-4 అవర్స్లో మా మమ్మకి అలా అయిందంట, చనిపోయారు. అసలు ఇక అది మా అమ్మ ట్రామాకి వెళ్ళిపోయింది. నాకు తెలిసినప్పటి నుంచి నాకు రికవర్ కానీ చాలా డేస్ పట్టింది. సో 1 ఇయర్ తర్వాత ధైర్యం తెచ్చుకొని అట్లీస్ట్ జరిగిన మూమెంట్స్ ఏమైనా ఉన్నా ఇంక ఎట్లయినా లైఫ్ గోస్ ఆన్ అవుతుందని ఒక థాట్ ప్రాసెస్తోని మళ్ళీ ఆ వీడియో పెడుతున్నా. ఈ వీడియో కాల్ క్యాప్చర్ చేసేటప్పుడు పక్కన మా నానమ్మ కూడా ఏడుస్తుంది. ఎందుకంటే మా అమ్మమ్మ చెప్పే మాటలు అట్లుండే, నువ్వు మాకేమైనా రావా లేకపోతే ఎట్లా వెళ్ళిపోతున్నావు అది ఇది అని మాట్లాడింది. నిజంగా అదే అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అమ్మమ్మ నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలి.